అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో అయితే దీపావళి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాను ఉదయం నుండి సాయంత్రం దాకా ఈ వీడియోలో అయితే చూడండి. ఈ ఫ్రాక్ అయితే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. నాకైతే 300 అలా పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే మాధవి ఫ్యామిలీ స్టార్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకో ఉదయాన్నే హెర్లీగా అయితే లేచి ఇంటి ముందు మొత్తం నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. పండగ కదా, వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇట్లా రంగోలీ అయితే వేసాను. నాకు ఈ రంగోలీ వచ్చి 1 అవర్ అలా పట్టింది. ఎటువంటి సుక్కల ముగ్గు అయితే కాదు, డిజైన్ టైప్లోనే ఓన్గా అయితే వేసాను. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రంగోలీ అయితే నా ఇష్టంగా చాలా బాగుంది చూడటానికి కూడా. ఫెస్టివల్ అంటేనే ఇంటి ముందు అందం రంగోలీయే కదా. అండ్ మీకు కూడా బాగా నచ్చితే షేర్ చేయండి ఇలాంటి రంగోలీలు అవన్నీ. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా క్లీనింగ్ చేసుకోవటం. ఫెస్టివల్ అంటే ఆడవాళ్ళకి పని ఉంటూనే ఉంటుంది, కామనే. ఇంకా ఇల్లంతా తుడుచుకోవటం, అవన్నీ క్లీనింగ్ చేసుకోవటం అట్లా అయితే చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత తలస్నానం చేసేసి గ్యాస్ పొయ్యి అవన్నీ ఊదించుకొని ఇంకొక సైడ్ పాలు, ఒక సైడ్ సేమియా పాయసం అయితే చేసుకున్న తర్వాత ఇంకా ఆలోపు పసుపు పూసి బొట్టు పెట్టి దేవుడి గదికి అట్లా గడపలు అవన్నీ అయితే చేసుకుంటున్నాను. ఏదైనా మనం పూజ చేసే ముందు ఇట్లా పసుపు పూసి బొట్టు పెట్టి చేసుకుంటానే ఉంటాం కదా, నేనైతే అలానే చేసుకుంటాను. ఏదైనా ఫెస్టివల్ అప్పుడైతే ఎట్లానే చేసుకుంటాను. ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు కదా. ఇంకా అయితే ఆలోపు పసుపు పూసి బొట్టు పెట్టలేపు సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇంక పూజకు కూడా అన్నీ తయారు చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నాను పూజ మొత్తం అయితే ఈ వీడియోలో చూడండి. ఏదైనా ఏ పనైనా మనకి మన ఇంట్లో వాళ్ళని బట్టే మనం నేర్చుకుంటాం కదా. ఇవన్నీ నాకు అసలుకి ఫస్ట్లో రావు. మా అత్తమ్మ, మా అక్కాయి వాళ్ళని చూసే మనం నేర్చుకునేది. మన ఇంట్లో ఒక ఇంటికి పోయినామంటే మన ఇంట్లో పెద్దది అత్తమ్మే కదా పెద్దవాళ్ళంటే. ఇంకా వాళ్ళని చూసి ఇట్లా చేసుకోవాలని నేనైతే డెవలప్ అయ్యాను. ఇంకా ఇట్లా పూజలు చేసుకొని ఇంకా మా అక్క అయినా పర్వాలేదు, నా పెళ్ళైన ఇప్పటికి కూడా ఒక మాట కూడా అనేది కాదు. ఏదైనా ఉన్నా చెప్పేసుకొని అట్లా ఉండటమే కానీ ఏదైనా నన్ను అనేదే కాదు. వాళ్ళని చూస్తే నేను కూడా ఇట్లా అయితే ఇంకా పూజలు చేయటమైనా ఇదంతా నాకు అప్పుడు తెలీదు. ఇంకా పూజ అయితే ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో అయితే చూడండి. నేను ఈ సంవత్సరం అయితే దీపావళి ఫెస్టివల్ చాలా బాగా జరుపుకున్నాను. చూడండి, పూజ కూడా అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేకి నాకు 11 అలా అయింది. ఇంకా 11 తర్వాత మనకి 3:30కి అయితే అమాస అయితే వస్తుంది. అమాస రోజు ఇట్లా గారెమండ అది ఇంటి ముందైతే పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు. ఇట్లా అయితే గారెమండ అయితే తెచ్చుకున్నాను. నాకైతే ఇది ఒక అమ్మమ్మ అయితే ఇచ్చింది. చాలా థ్యాంక్స్ నాకు పిలిచి ఇచ్చినందుకు. ఎందుకంటే మనకి పల్లెటూరులోనికి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, అదే టౌన్లోనికి అస్సలు దొరకదు, చాలా కష్టం. ఇంకా ఆ గారెమండ అంతా పెట్టేసి నాకు ఇంకా 4 అలా అయింది. ఇంకా బంతిపూలు అవన్నీ చేసుకొని డెకరేషన్ కోసం మనం బంతిపూలు అట్లా దీపావళిలో పెట్టుకుని మన ఇల్లు అందంగా ఉంటుంది చూడండి. నేను ఇంక ఇట్లా డెకరేషన్ అంతా చేసుకొని మధ్యలో అట్లా బంతిపూలు, తర్వాత ఆకులు, తర్వాత బంతిపూల్లో గులాబీ పూలు అవన్నీ పెట్టేసి ఓన్గానే ఇది ఇంట్లోనే అయితే పెట్టుకున్నాను. మనకి ఇట్లా దీపావళి పండుగ అంటేనే మనం ఇల్లు అనేది చాలా అందంగా ఉంటుంది. అండ్ దీపావళి పండుగ కూడా ఒక చిన్న కథ కూడా ఉంది. అది చెడును పోగొట్టి మంచి జరగాలని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు కూడా. దాని గురించి నాకు పూర్తిగా అయితే తెలీదు. యూట్యూబ్లో అలా చూడండి. ఇంకా నేనైతే చూడండి మన ముఖంలో కూడా దీపాలు వెలిగించగానే ఎంత క్లాంతిగా ఉందో. ఈ సంవత్సరం దీపావళి పండుగ అయితే చాలా బాగా అయితే జరుపుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాను. నన్ను ఇలానే ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు బాగా నచ్చుంటే వీడియో కూడా బాగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లా దీపాలన్నీ ముట్టించేసి కాకరొత్తులు ప్రతి సంవత్సరం నేను ఇట్లా కాకరొత్తులని ఏవైనా తీసుకోవటానికి చాలా భయం. ఈ సంవత్సరం ఎందుకో నేను నా చేతులతో అన్నీ చిచ్చుబుడ్డు, భూచక్రాలు అన్నీ అయితే కాల్చాను.
ఎందుకో తెలీదు ఆనందం. అండ్ ఏ టయానికి ఏది వచ్చిద్దని అంటానే ఉంటారు పెద్దవాళ్ళు కూడా. అండ్ ఫస్ట్లో చాలా ఫీల్ అయ్యేదాన్ని, అసలుకి ఏమి రాదు నాకు అని. అన్నీ మనం చేస్తుంటేనే తెలుస్తూ ఉంటాయి కదా. ఇంకా మా వారు అయితే ఇంకా దీపావళి అయితే ఇలా అయితే జరుపుకున్నాను. దీంట్లో హైలైట్ జోక్ ఏంటంటే ఒక పాత సీప్రి, ఆ సీప్రి ఎప్పటి నుండో పడేయాలనిపించింది. ఆ పడే బుద్ధి కాక ఇంకా అక్కడ పెట్టేస్తాను. చూడండి భూచక్రం తలిగి ఎలా కాలిపోతుందో. మన లైఫ్ కూడా అంతే, ఎప్పుడు ఏది కావాలంటే అదే వచ్చింది, కానీ దేనికి ఆశపడకూడదు. అలా అని పక్కన వాళ్ళ మీద కకృతి పడకూడదు. నానైతే అలానే అనుకుంటాను. చూడండి సీప్రిలాగే మన లైఫ్ కూడా ఉంటుందని అనుకోకండి. నేను ఊరికే ఎగ్జాంపుల్గా అయితే చెప్పాను. ఇంక నేను ఫస్ట్లో చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఏది లేదు ఏమీ లేవని. ఏ టయానికి అవే వస్తాయి అనుకుంటాను. ఇంకా చాలా బాగా అయితే పండగ అయితే జరుపుకున్నాను. ఈ పండగకి జరుపుకోవటానికి కూడా కారణం దీపావళి పండుగ అనేది చెడిపోయి మంచి వచ్చిద్ది, ఇప్పుడు నుండైనా మంచి మన జీవితాల్లో మంచి వెలుగులు వస్తాయి దీపావళి వల్ల అని పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు. చిచ్చుబుడ్డి చూడండి ఎంత బాగుందో. ఆ చిచ్చుబుడ్డి కాల్చేటప్పుడు మన ఇల్లు అంత అందంగా కనపడిద్దో. అండ్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇంకా దీపావళి ఫెస్టివల్ అంటే దీపావళి ఇల్లంతా లేదా ఫ్లవర్స్ డెకరేషన్తో ఇల్లంతా ఎంత అందంగా ఉందో చూడండి. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్. చూడండి దీంట్లో హైలైట్ జోక్ ఏంటంటే వీడియో అయిపోయేలేపు మా ఇంటికాడ కాల్చిన భూచక్రం 3 ఇల్లులు అయితే తిరిగి వచ్చింది. చూపిస్తున్నాను చూడండి. మా ఇంటికి ఎదురోళ్ళ ఇంటికి ఇటు సైడ్ 3 ఇల్లులు అయితే తిరిగి వచ్చింది. బాయ్ బాయ్.